ఈ ఆకుపచ్చ రాక్షసుడి పేరు ష్రెక్. అతను తన శరీరంపై బురద పూసుకుని మురికి నీళ్లతో స్నానం చేస్తాడు. మనుషులానే బ్రష్ కూడా చేస్తాడు. అతను ఎంతో పెద్ద అడవిలో ఒంటరిగా నివసిస్తున్నాడు మరియు ఎక్కువగా చిన్న జంతువుల కళ్ళను తిని తన ఆకలి తీర్చుకుంటాడు. కానీ గ్రామంలోని కొంతమంది ప్రజలు బహుమతి ఆశలో అతన్ని పట్టుకుని రాజుకు అప్పగించాలని అనుకుంటాడు. అందుకే వాళ్ళంతా రాత్రి మాట పట్టుకుని అతని ఇంటి వైపు వస్తారు. అయితే ష్రెక్ వెనక నుంచి వచ్చి వాళ్ళందరినీ భయపెట్టి పారద్రోలేస్తాడు. అతను ఎంతో పెద్ద రాక్షసి అయినా అతని మనసు చాలా స్వచ్ఛమైనది. ఇప్పటి వరకు అతను ఏ మనిషికి హాని చేయలేదు. అంతలో ష్రెక్ తన ఇంటి బయట ఒక పోస్టర్ కనిపిస్తుంది. అందులో పరిశీలక గదులలోని అన్ని పాత్రలను రాజుకు అవసరం ఉందని చెప్పి చెరలో వేస్తున్నారు అని రాసుంటుంది. మరుసటి రోజు అక్కడి ప్రజలందరూ ఏవైనా అద్భుతమైన వస్తువులు లేదా జంతువులను రాజు సైనికులకు అప్పగిస్తూ ఉంటారు. అప్పుడే ఒక చెడ్డ ఆడవాళ్లు గాడిదను తీసుకొచ్చి సైనికుడికి ఇది మాట్లాడగల గాడిద అని చెప్తుంది. కానీ ఆ గాడిద వెళ్లాలనుకోదు. అందుకే సైనికుల ముందు ఏమీ మాట్లాడదు. దాంతో ఆ సైనికుడు ఆమె డబ్బుల కోసం ఒక సాధారణ గాడిదను పట్టుకొచ్చిన లోభి ముసలామె అని అనుకుంటాడు. అప్పుడే ఆ గాడిద ఎగరడం ప్రారంభిస్తుంది మరియు ఎగురుతూ సైనికులను ఎగతాళి చేస్తుంది. అంతలో మంత్ర ప్రభావం ముగియడంతో గాడిద కింద